Welcome to today's video classroom. Subject Computer Science, paper Programming in C. In previous videos, we have completed two chapters. Now today we enter into the third chapter. Our third chapter is about basics of C language. Basics of C programming language. Here C means a programming language. సో మనం గతంలో నేర్చుకున్నాము, we learned in previous classes, a programming language is used to develop a program. That program solves a particular problem. ఏదైనా ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలంటే ప్రోగ్రామ్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ఆ ఇన్స్ట్రక్షన్స్ని ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో రాయడం జరుగుతుందని చెప్పుకున్నాము. మరి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజ్ ఏ సి లాంగ్వేజ్. సో జనరల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఆర్ ప్రొసీజర్ ఓరియంటెడ్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. ద ప్రొసీజర్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ యు ఆర్ టేకెన్ యాజ్ ఏ సి. You can say that C language is a general purpose high level programming language. It is a high level language. High level language. General purpose means it can be used for developing any type of softwares, any type of problem. The problem may be scientific problem or mathematical problem or commercial problem. Whatever the problem, we can write the program by using C language. That's why it is called as a general purpose. So this programming language was developed by the Dennis Ritch. ఎవరు డెవలప్ చేశారు సార్? ఈ పేరు గుర్తుంచుకోండి సార్, ప్రతి ఒక్కరు కూడా పేరు గుర్తుంచుకోవాలి. ఎవరు? డెన్నిస్ రిచ్. ఎప్పుడు? 1972లో ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సి అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎక్కడ? AT&T బెల్ ల్యాబొరేటరీస్ అండి, అమెరికన్ టెలిఫోన్ అండ్ టెలికమ్యూనికేషన్ ల్యాబొరేటరీస్. ఇది ప్రజెంట్ దీన్ని బెల్ ల్యాబొరేటరీస్ అంటాము. ప్రజెంట్ బెల్ ల్యాబొరేటరీస్ అంటాము, ఇక్కడ డెవలప్ చేయడం జరిగింది. సో మరి సి అనేది స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఆర్ యూ కెన్ సే దట్ సి ఈజ్ ఎ ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సి లాంగ్వేజ్ ఈజ్ ఎ ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో దట్ సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఫంక్షన్స్. ఆల్రెడీ చెప్పుకున్నాము, సి లాంగ్వేజ్ ఈజ్ ఎ ప్రొసీజర్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. ప్రొసీజర్ ఓరియంటెడ్లో ఏం కాన్సన్ట్రేషన్ చేస్తామని చెప్పుకున్నాము? బేసికల్లీ కాన్సన్ట్రేట్ ఆన్ ప్రొసీజర్స్. వాట్ ఈస్ ద ప్రొసీజర్? ఆపరేషన్. ఆపరేషన్ అనేది ఏంటిది? ఒక ఫంక్షన్. అంటే ఒక సి లాంగ్వేజ్లో ప్రోగ్రామ్ రాస్తే ప్రోగ్రాంలో మొత్తం కూడా ఏముంటాయి సార్? ఫంక్షన్స్ ఉంటాయి. అందుకని ఏ సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఫంక్షన్స్. సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఫంక్షన్స్. సో మరి సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్ ఎందుకు డెవలప్ చేయాల్సి వచ్చింది? మరి సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్ అంటే ముందు ఏమైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయా? వై దే ఇన్వెంటెడ్ ద సి ప్రోగ్రామింగ్? ఇస్ దేర్ ఎనీ అదర్ ప్రోగ్రామింగ్ బిఫోర్ సి లాంగ్వేజ్? ఎస్, the story of C language started with a programming language called as a common programming language. It is named as a CPL. CPL, common programming language. So this common programming language was developed in Cambridge University. Cambridge University. So so there are some disadvantages in this CPL. So later another programming was introduced that is called as a basic combined programming language. Basic combined programming language. So here also there are some problems are there. From this BCPL another programming language was introduced at the AT&T laboratories. That language is named as a B. This is ordered by the Ken Thompson అనే మ్యాథమెటిషియను బి అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డెవలప్ చేయడం జరిగింది. ఎక్కడ నుండి? బీసీపీఎల్ నుండి. ఆ సిపిఎల్ని రిమూవ్ చేసి ఆ బి అనే వర్డ్ మాత్రం తీసుకోండి. బి డస్ నాట్ మీన్స్ దట్ బేసిక్. ఇక్కడ మాత్రం బీసీపీఎల్ మీన్స్ బేసిక్ కంబైన్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. బట్ ఇయర్ దెర్ ఇస్ నో ఫుల్ ఫామ్ ఆఫ్ బి. It is simply B was developed. The latter some problems are found by the Dennis Ritch in B language. B language లో some problems ఉన్నాయి. ఆ ప్రాబ్లం అదే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ఇంట్రడ్యూస్ చేస్తూ
అదే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేస్తూ న్యూ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దట్ న్యూ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ సి లాంగ్వేజ్. Later, Dennis Rich combined the features of BCPL and B, added some of his own modified and developed a new language called as a C language. C language ని డెవలప్ చేయడం జరిగింది. ఇప్పుడు 1972లో డెవలప్ చేసిండు. అంటే సి లాంగ్వేజ్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? సిపిఎల్ నుంచి స్టార్ట్ అయింది. ఫస్ట్ సిపిఎల్ సిపిఎల్ నుంచి బీసీపీఎల్ నుంచి బి, ఈ రెండింటి నుంచి సి. ఇట్ వాజ్ నేమ్డ్ యాజ్ ఇట్ వాజ్ డెవలప్డ్ ఆఫ్టర్ బి, దట్స్ వై ఇట్ ఈస్ నేమ్డ్ యాజ్ సి. దెర్ ఇస్ నో ఫుల్ ఫార్మ్ ఆఫ్ సి. If anyone asks what is the full form of C, there is no full form of C. C was developed after B. C was developed from B. That's why it is named as a C. That way it is named as a C. It is developed in 1972 by Dennis Rich. I given Dennis Rich ఒకటి ఎక్కడన్నా మనము. సో ఇంతకుముందు ప్రీవియస్గా మీరు ఒక గూగుల్ ఫామ్ ద్వారా ఎగ్జామ్ రాస్తారు. ఆ ఎగ్జామ్లో ఫాదర్ ఆఫ్ ద కంప్యూటర్ దగ్గర డెన్నిస్ రిచ్ అనే ఓడి కూడా వెళ్ళాను. కొంతమంది దాన్ని ఎంపిక చేసుకోవడం జరిగింది. సో డెన్నిస్ రిచ్ ఇస్ ద ఫాదర్ ఆఫ్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, సో మరి ఈ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ 1972లో డెవలప్ చేసిన తర్వాత అది ఇంటర్నేషనల్గా యూజ్ చేసుకోవడానికి అమెరికాలో ఒక కమిటీ ఉంది, అమెరికన్ నేషనల్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్. దట్ ఈస్ అ కమిటీ, ఏఎన్ఎస్ఐ, అమెరికన్ నేషనల్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్. సో ఈ కమిటీ కనుక స్టాండర్డైజ్ చేసినటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మాత్రమే ఇంటర్నేషనల్ వైజ్గాని యాక్సెప్ట్ చేసుకోండి. ఒక ల్యాబ్లో తయారైన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఒక ల్యాబ్లో డిజైన్ చేసినటువంటి ల్యాబొరేటరీలో డిజైన్ చేసిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇంటర్నేషనల్గా అందరూ యూజ్ చేయాలంటే దానికి గుర్తింపు అనేది రావాలి. ఆ గుర్తింపు ఎవరిస్తారంటే అమెరికన్ నేషనల్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్. దట్ ఈస్ వన్ కమిటీ, అమెరికాలో ఉంటుంది ఈ కమిటీ. వాళ్ళు గుర్తింపిస్తేనే ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అందరూ యూజ్ చేసుకుంటారు. సో సి లాంగ్వేజ్ గాట్ 1983 స్టాండర్డైజేషన్. సి లాంగ్వేజ్కి 19 అంటే ఒక దశాబ్దం తర్వాత దానికి ఒక దశాబ్దం తర్వాత దాని గుర్తింపు అనేది రావడం. 1983 తర్వాత వచ్చింది అన్నట్టు. 1983లో దానికి గుర్తింపు రావడం అనేది జరిగింది. ఇంటర్నేషనల్ యాక్సెప్ట్ అనేది 1983లో చేయడం జరిగింది. దట్ ఈజ్ ఏ హిస్టరీ ఆఫ్ ద సి లాంగ్వేజ్. మరి ఈ సి లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే మనకి ఏం కావాలి? సి లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే బేసిక్గా ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఆల్ఫాబెట్స్ ఫస్ట్ నేర్చుకోవాలి. ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కామన్ థింగ్స్ అనేవి ఉంటాయి కొన్ని. అవి వాటిని టోకెన్స్ అని, డాటా టైప్స్ అని, కంట్రోల్ స్టేట్మెంట్స్ అని, ఆపరేటర్స్ అని ఇవి ఉంటాయి ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. వాటి గురించి మనము ఈ ఫస్ట్ సెమ్లో క్లుప్తంగా డీటెయిల్గా నేర్చుకోవడం జరుగుతుంది. ఓకే, ద కంటిన్యూషన్గా నెక్స్ట్ వీడియోలో సి టోకెన్స్ అనే కాన్సెప్ట్ ఇస్తాను. ఆ కాన్సెప్ట్లో మనము ఏబిసిడి ఆఫ్ సి అంటే సి లాంగ్వేజ్లో ఏమేమి ఉంటాయి అనేది అసలు బేసిక్స్ ఏంటనేది మనం అందరూ నేర్చుకోవడం జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, దిట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ ద సి లాంగ్వేజ్. కీప్ మైండ్ దట్ మేజర్గా 2 టాపిక్స్ 2 కాన్సెప్ట్స్ మనం గుర్తుంచుకోవాలి. ఒకటి, సి లాంగ్వేజ్ ఎవరు డెవలప్ చేశారు, సి లాంగ్వేజ్ ఏ టైప్ ఆఫ్ లాంగ్వేజ్. సి లాంగ్వేజ్ డెన్నిస్ రిచ్ డెవలప్ చేసిండు. C is a structured programming language, or you can say that C is a procedure oriented programming language. Okay students.